ఈరోజు సాటర్డే కదా, నేను మమ్మీ డాడీ రామాలయం వెళ్తున్నాం. దవనం అంటే దేవుడికి చాలా ఇష్టం అంట. సో మా ఇంట్లోనే ఉంది, అందుకే తీసుకెళ్తున్నాం. ఈ పువ్వు ఎంత లక్కీయో, ఇప్పుడు దేవుడి పాదాల దగ్గర ఉండబోతుంది కొద్దిసేపట్లో. సో ఫస్ట్ మేమైతే పూజా స్టోర్ కి వెళ్తున్నామండి. అంటే మేము చేసే పూజకి కావాల్సిన మెటీరియల్ అంతా తీసుకోవడానికి. ఈ పూజా స్టోర్ దగ్గర అయితే స్మెల్ సూపర్ ఉందండి. అక్కడే ఉండాలనిపించింది. ఇంకా టెంపుల్కి వచ్చేసాము. మా ఇంటి దగ్గరే ఉందండి ఒక చిన్న టెంపుల్, బట్ చాలా స్పేషియస్గా ఉంటుంది. మమ్మీ డైలీ ఇంట్లో పూజ చేసుకుంటారు, కానీ వీక్లీ వన్స్ అయినా సరే టెంపుల్కి వెళ్తారు. ఈసారి నన్ను కూడా తీసుకెళ్లారు. ఇది పేరుకి రామాలయం, కానీ అన్ని దేవుళ్ళు ఉంటారు. మేము శివుడికి అభిషేకం కూడా చేసాము. శివుడికి మనం కోరిక చెప్పినా చెప్పకపోయినా ముందున్న నందికి చెప్తే డెఫినెట్లీ శివుడికి చెప్తాడంట. పాపం నా కోరికల లిస్ట్ విని నందే భయపడ్డాడు అనుకుంటా, అన్ని కోరికలు ఉన్నాయి. మేం వెళ్ళినప్పుడు స్వామివారికి హారతి ఇవ్వలేదండి, ఇంకా సేపట్లో ఇస్తామన్నారు. సో హారతి ఇచ్చేవరకు ఆగి స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా మేము కూడా తీసుకున్నాము. హారతి ఇచ్చేవరకు ఆగుదామని ఆగినందుకు మాకు టేస్టీ పులిహోర దొరికింది. దేవుడి దర్శనం కంప్లీట్ అయిపోయిందని ఇంటికి వెళ్తే ఇంత టేస్టీ పులిహోర దొరికేది కాదు. నేను దేవుడిని కోరుకున్నాను పులిహోర తినాలని ఉందని, సో దేవుడు ఇచ్చేసాడు. పులిహోర తినగానే క్రేవింగ్స్ చాలా ఎక్కువైపోయాయి, ఏదైనా తినాలనిపించింది. సో అందుకే మమ్మీ నాకు మైసూర్ బోండా ఇప్పించారు. ఇంటికి రాగానే మా ఆడియో గాడు స్టార్ట్ చేసేసాడు ఎక్కడికి వెళ్ళారని. మా చెల్లి వాళ్ళకి కూడా పార్సల్ తీసుకొచ్చాము.